నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ లలితకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ఐసీడీసీ పీడీఎన్ సూర్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించి బాల్య వివాహరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం 100 రోజులు జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మరో ముఖ్య అతిథి తహసీల్దార్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో మోహన్ రావు, ఎంఈఓ 2 జె రవీంద్రబాబు, సర్పంచులు పడాల వెంకట్రమణ, కర్రి నరసింగరావు, పిల్లలు వెంకట్రమణ, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనోహర్ గారు ఉన్నారు. ఆయన బాల్య వివాహాల గురించి మాట్లాడతారు. ఇంకా వేదిక మీద ఉన్న రక్షణ కార్యదర్శులు, అదేవిధంగా పేరెంట్స్, సర్పంచెస్, రిమైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ నాకు నమస్కారం ఉంది. మనకి డిపార్ట్మెంట్ ఇది మహాసముద్రం అండి, పెద్ద డిపార్ట్మెంట్ అండి. సో మనకి ఫుడ్, అంగన్వాడీ ఇది మెయిన్ అండి. దాంతో పాటుగా మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఒక జరుగుతుంటుంది. సో దీంట్లో ఏంటంటే 0 నుంచి 18 years ఈ శిక్షణ కార్యక్రమానికి నాకు అవగాహన ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్వకాలంలో అప్రమత్త పరిస్థితులు, చారిత్రక నేపథ్యము, సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజుల్లో కార్యక్రమాలు జరిగేది. కానీ ఈరోజు మనం ఆధునికం, అత్యాధునికం ఏదైతే అటువంటి యువత మనలో ఈ యువత ఇంకా బాల్య వివాహాలు అంటేనే మనమే అందరి వాయిదాలు కూడా లేదు చదువుతాం. ముఖ్యంగా బాల్య అమ్మాయిలు కూడా అమెరికా పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక ఏదో ఒక ప్రాంతంలో ఈ బాల్య వివాహాలు జరగడం మనకి నిజంగా చట్టపడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇంక్లూడింగ్ తహసీల్దార్ కూడా గ్రాంట్ చేయాలి, అది ఆపాలి. ఒకవేళ నిజంగా జరుగుతుంటే దానికి తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని మనం చక్కగా వివరించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. దానివల్ల ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితులు ఆ మహిళ ఎదుర్కొంటుందో అరికట్టాలి. ఆ అరికట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం వేరే సారథులు, రహదారులని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారని, మన మండలం మన ఫ్యూచర్లో బాల్య వివాహాల మండలంగా తీసుకుంటారని కోరుకుంటూ మిమ్మల్ని కోరుతూ నాకు అవకాశం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లంచ్ చేసేటప్పుడు నిమిషం ఈ లైఫ్ ఉమ్మడి సంధ్యారాన్ని అది ప్రోగ్రాంతో మేము చేస్తాం. ఆమె ఉమ్మడి సంధ్యారాన్ని గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే నేను పెద్దది ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. పిల్లలు, వర్కర్స్ అండ్ కమిటీ మెంబర్స్ చేస్తే మేడం ఫస్ట్ అడుగుకి వచ్చినట్టు సార్ మమ్మల్ని ఇంకెందుకు తెలుసు జగన్ బాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అన్నీ అవన్నీ చేసుకుంటాను. ఆపరేషన్లు నేను చేయడం చేస్తున్నాం. స్కూల్లో, కాలేజీల్లో అవేర్నెస్ ఇస్తున్నాం. బాడీ వాళ్ళకి మళ్ళీ అందరూ ఉంటారు. ప్రతి బచ్చ బహుమానాలు చేస్తామా లేదా? కిషోరుల కోసం చేస్తాం. స్కూల్లో, కాలేజీలో చేస్తామా లేదా? జీవనంలో మరియు ఇంప్లిమెంటేషన్ పెట్టాం. అది జరిగిందా లేదా నాకు తెలియదు. నేను మొత్తం కరెక్ట్గా సార్ అది మొత్తం 12-20 మంది ఆఫీసర్లు కట్టు 2 చేయించాం. అర్థమైందా? దానికి కమిటీ ఉంటారు. చెప్పారు సర్పంచ్ గారు ఊరికి ఆయన చైర్మన్, తర్వాత 20 బీఆర్లో, తర్వాత ఈ అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ఆశ,
తర్వాత ఎంఎస్కే, తర్వాత ఉమెన్, తర్వాత డిఆర్డిఏ ఉమెన్ సెంట్రల్ గ్రూప్ మెంబర్ 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఏంటంటే మేము చెప్తున్నాం అజీవమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. వచ్చి కలెక్టర్ గారికి ఒకసారి పంపించాను, మళ్ళీ పంపిస్తాను. ఎవరిని చేసుకుంటాం, మీరేం చేయాలి? గ్రామస్తులు ఎంఎస్కే వచ్చారమ్మా, ఎవరి పంచాయతీ పని 8 జరిగిందే అంతమంది 60 గర్ల్స్ రాసుకోండి చేశారా? అంగన్వాడీ వర్కర్ రిజిస్టర్, అంగన్వాడీ వర్కర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అతని గ్రామానికి ఒక్కడే, పంచాయతీకి వాళ్ళొక్కరు. పంచాయతీ ఒక్కరంటే 8 వస్తారు కంట్రోళ్ళు, 5, 6, 3, 4 ఉంటాయి. ఆ 4 జాబితా మీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర మీ గ్రామ జాబితా ఉన్నాయి. రోజుకి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకోండి. ఈ 11 మంది లిస్టు జెరాక్స్ సార్ చూడండి సార్. ఆ లిస్టుని మీరు చూడండి సార్. రిజిస్టర్స్ ఎంఎస్కే కన్వీనర్, మీరు సర్పంచ్ గారు చదువుతున్నారు సార్. మీకు తెలిసి స్కూల్ కూడా అయిపోయిందో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. అలాగే ఎంతవరకు మీరు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. వాళ్ళకి చదివించుకోలేని పిల్లలంటే కూర్చోండి, చదివించుకోలేని పిల్లలంటే హాస్టల్స్లో చదివించాలి. ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవచ్చు. ఈ చదువులు అయ్యాక డిగ్రీకి కాలేజీ చదివించుకోవచ్చు. ఇంకా డిగ్రీ కావాలంటే ఇవన్నీ కూడా చేసినప్పుడు పక్కన ఆ పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు, మన దాన్ని ఎటు వెళ్ళిపోతున్నారా? వాళ్ళకి అక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిందంటే చదువు. ఏమన్నా మీ అందరికీ కిషోర్ బుక్స్ కూడా డెవలప్మెంట్ ఎలాగవుతుంది, వాళ్ళ అవగాహన డెవలప్మెంట్స్ ఏంటి, మనుగులు ఏంటి, ఆత్మలు ఏంటి, వాళ్ళ ఏజ్లో ఏం చదువుకోవాలి అంతా డెవలప్ చేస్తారు. అది జరిగినాడు మనకు కదా చైల్డ్ అంటే పిల్లలు చూడండి, చిన్న మిమిక్రీ చేస్తే డబ్బులే వస్తుంటారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. అది తగ్గి క్రిమినల్ యాక్ట్, అలాగే జరగకూడదు. అప్పుడు చదువుకోలేదు. స్కూల్ డ్రాప్ అవుట్స్ అన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్స్ చదువుకోవడం చదివించాను. అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఫుల్గా చదివిస్తే నెక్స్ట్ డిగ్రీలు ఫర్దర్ స్టడీస్ ఆటోమేటిక్గా చదువు అవుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ కంపల్సరీ పిల్లలకి ఇండోగ్రేషన్ ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ విధంగా అంటే ఎడ్యుకేషన్ సైడ్, హెల్త్ సైడ్ ఏమంటారు, భయమైన లాభాలు. ఇంకా అందరి పిల్లల్ని తీసుకెళ్తారు. చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం కలిగించాలి. చిన్న ముఖ్య ఉద్దేశం మన సెక్రటరీ గ్రేట్. ఇవన్నీ ఆవిడ కూడా పనికి అన్ని వదిలి చేసి జీవోద్యం చేస్తున్నారు. ఇవన్నీ నాకు అప్పుడు తెలుసాన్ని, నేను చదువుకున్నట్లయితే నాకేం తెలియదా కనిపిస్తున్నామే. న్యూట్రిషన్ మీద అవగాహన, ఎడ్యుకేషన్ మీద అవగాహన, మరి హెల్త్ మీద అవగాహన. హెల్త్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చీటీ రాసేస్తారు, మందులు కొని అలా వెళ్తే దాని కూడా ఇంజక్షన్ వేస్తూ ఉంటారు.